నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. కీర్తనలు 37:29 ప్రైజ్ జీసస్. ఈరోజు మే 29 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనీస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారని. ఎవరు నీతిమంతులు? నీతిమంతుడు ఒక్కడు లేడన్నాడు దేవుడు. కానీ ఎవరైతే యేసుని రక్షకుడు అంగీకరించి రక్షణ పొందుతారో వారిని యేసుక్రీస్తు కృపను బట్టి నీతిమంతులు అంటారు. ఎవరైతే నీతిలో, విశ్వాసంలో అడుగులు ముందుకు వేసి ప్రభు యొక్క మార్గంలో ముందుకు సాగుతారో ప్రభు అంటున్నారు, నీవు భూమిని స్వతంత్రించుకుంటావు, దాంట్లో నిత్యము నివసిస్తావు. అంటే సొంత ఇల్లు నీకు ఇవ్వక మానడు, సొంత భూమిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇది నీ విశ్వాసాన్ని బట్టి, దేవునికి వాగ్దాన్ని నమ్మిన దాన్ని బట్టి దేవుడి కృపగల ద్వారాలు నీ పట్ల, మన పట్ల బహుగా తెరుచునుగాక. ఆమేన్. ఎస్, ఈ భూమి ఆయన సృజించారు, ఈ ఆకాశం ఆయన సృజించారు. ఆయన బిడ్డలైన మనకి సొంత ఇల్లు లేకోకుండా ఉండటం అనేది మన అవిశ్వాసమే. కాబట్టి ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకుందాం. సొంత గృహాలు లేని వారికి దేవుడు సొంత గృహాలు ఇచ్చునుగాక. ఉన్న వారికి దేవుడు ఇంకా విశాలపరిచి ఇంకా భూముల్ని ల్యాండ్ లార్డ్స్గా దేవుడు చేయనుగాక. నీ పాడి పంటను కూడా దేవుడు దీవించునుగాక. నిత్యము దాంట్లో విధించుదన్నాడు దేవుడు. ఎస్, నిత్యము నీకు ఉండేటువంటి కృపను దేవుడు ఇచ్చునుగాక. నీ అప్పుల నుంచి, దరిద్రం నుంచి తీసివేసి అమ్మేసుకునే పరిస్థితులు కాకోకుండా కొనుక్కుని ఉంచుకునేటువంటి పరిస్థితులు దేవుడు మీకు అనుగ్రహించును, మనకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన. ఆశ్చర్యకరాలు చేయవాడ స్థుతులు నాయన. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారు దానిలో నిత్యము నివసిస్తారన్నావు నాయన. ఇక్కడ భూమిని స్వతంత్రించుకోవాలా? ప్రతి ఒక్క సొంత గృహాన్ని ఇవ్వండి, సొంత భూములు ఇవ్వండి. అలాగే నిత్య జీవులు మేము ఉండాలా, నిత్య రాజ్యాలు మేము ఉండాలా. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందాలి. రేపు సండే నాయన బాప్టిజం కార్యక్రమాలు కూడా సిద్ధపరచండి. ఎవరైతే రక్షణ పొందాలనుకుంటున్నారో వారిని పుంజి ఆయన లోతైన పశ్చాత్తాప మార్మసులకు నడిపించండి. కృప చూపించి రక్షణ పొందిన అక్కడికి సిద్ధపడుతూ ఆధ్యాత్మికంగా బలపడుతూ కృప పొందుకునే భాగ్యం నుండి ఈరోజు ఆయన ప్రయాణాలు తోడండి, పనులు తోడైన నుండి, ఆయన జాబ్స్లో తోడైన నుండి. ఎవరు జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఎవరు ఐక్స్ కోరిన ఐక్స్ ఇవ్వండి, ఎవరికి నెమ్మది లేదు ఎవరికి నెమ్మదిని ఇవ్వండి, ఎవరికి సమాధానం ఇవ్వండి, ఎవరు అనారోగ్యం వారిని స్వస్థపరచండి. ఏసునామమున ప్రతి కాడిని విరక్కొట్టి స్వస్థత, ఆరోగ్యాన్ని ఇవ్వండి. నొప్పులు తీసేయండి, సమస్యలు తీసేయండి, చీకటి తొలగించండి, ప్రతి అవసరాలు తీర్చండి. నీ రెక్కల నిండి ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. ఈరోజంతా కూడా గొప్ప చేయండి. వచ్చే ఆదివారం ఆయన ప్రభురాత్రి భోజనం మమ్మల్ని సిద్ధపరచండి. నీ కృపాక్షేమాలు తోడగించండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు మా మీద ఈ పరిచయం పనిచేయని దయ స్ట్రెంథన్ చేయండి. సంఖ్య పెరగాల, తగ్గని దయ. ఊరేళ్ళు కూడా క్షేమతులు రావాలా. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతున్నాయి. మా బిడ్డలకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చండి. ఫ్రీ సీట్స్ ఇవ్వండి. నెమ్మది అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నీ ఎక్కడి నేను కాచి దాచి జయమనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుషు, కృపయు, క్షేమము, సమాధానం దయచేసి మహిమ చెందండి. అయ్యా సర్కరేజ్లో యజమానితో మీరు మాట్లాడండి నాయన. అది నీ మందిరం కోసం గిఫ్ట్గా ఇచ్చినట్టుగా అనేకులు దర్శనాలు చూపించావు. కృప తిరిగివ్వండి. మా అతిక్రమం పెట్టి కృపలు ఎక్కడ ఆప్ చేయొద్దు. ప్రామిస్లో కేసు తీసేసి ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. సిద్ధపులను సుదీక్షించిన వాళ్ళ ప్రతి బిడ్డను దర్శించండి. అక్కడెక్కడ అందరూ కూడా మా సమస్త విషయాలు కూడా కృప చూపించి మా ప్రతి అవసరాలు తీర్చండి. మీరు ఎక్కడి నిండా కాచి దాచి జయమనివ్వండి. మీ ఆశీర్వాదంతో నింపండి, దీవెనలతో నింపండి. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, మన విశ్వాసులందరూ ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో చర్చిలో వారందరికీ కాల్స్ చేస్తూ ఉంటారు, మీ యోగక్షేమాలు అడుగుతూ ఉంటారు. కాబట్టి మీరు కాల్ లిఫ్ట్ చేయండి, చక్క ప్రేమతో సమాధానం చెప్పండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.